ఈరోజు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుమల రావటం జరిగింది. ఉదయం అత్యద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకోవటం, వారి ఆశీస్సులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా మరి రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, పరిశుభ్రత విషయంలో, స్వచ్ఛత విషయంలో దేశంలోనే మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆదర్శప్రాయంగా నిలవాలని స్వామివారి సన్నిధిలో కోరుకోవటం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మరీ ముఖ్యంగా రైతన్నలు బాగుండాలి, ప్రకృతి విపత్తుల వల్ల రైతన్నలు నష్టపోకుండా రైతు సోదరులందరూ కూడా బాగుండాలి అని స్వామివారి సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. మరి ఆ స్వామివారి ఆశీస్సులతో గత సంవత్సరన్నర కాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగటం, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పింపబడటం, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అనేది నిజంగా కూడా ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి తిరుమల క్షేత్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, ప్రతి ఒక్కరూ కూడా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి అన్నప్రసాదం విషయంగా అదనపు ఐటమ్స్ పెట్టడం కానివ్వండి, క్యూ లైన్లో ఎక్కువ కాలం భక్తులు వేచి ఉండకుండా శీఘ్రంగా దర్శనం జరిగేటటువంటి ఏర్పాట్లు చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా టీటీడీ అత్యద్భుతంగా పనిచేస్తుంది.